మా మన్మని 5-6 లక్షలు అవుతాయంటే చెప్పారు. మీ పసకలు వచ్చినాయి, నడుచుకుంటూ వచ్చిండు బాబు. కొంపల్లి డాక్టర్ తోలిచ్చిండు వీడికి. తోలిస్తే ఏం చేసిరు, మాట 10 లక్షలు దాటిపోరు అన్న. 1.5 అయిపోయి, 1.5 ఎంత 5 నెలలు. కంప్లైంట్ చెప్పిర్రా? కంప్లైంట్ ఏంటి? అది కంప్లైంట్ ఏమదంటే బాబుకు లీవర్ చేయాలి. ఎంత 5-6 లక్షలు అయిపోయినాక, 10 లక్షలు అయిపోయినాక తర్వాత ఏం చేసిరంటే వీళ్ళు లివర్ చెడిపోయింది. అట్లయినా వీడు మా కొడుకు నడవలేదు, మా కోడలు నడవలేదు. దాని గురించి వాళ్ళ మానమామ ఇచ్చిండు లివరు. వానికి ఒక 4 లక్షలు వానికి సంజకత్రలో పెట్టినాము, వాని తిందానికి ఇచ్చినాము. మళ్ళా తర్వాత ఏం చేసిండంటే పూరానికి మళ్ళా ఒక 15 రోజులు మంచిగా వచ్చారు. మంచి గురించి ఏం చేశారు, మళ్ళా వీక్నెస్ చేసేసారు. ఎందు గురించి వీక్నెస్ చేశారంటే కార్యమేమో ముద్రిది ఎన్ని రోజుల క్రితం ఇది? ఎన్ని రోజుల క్రితం? 2 నెలల ముందు, 1 నెల ముందు, 1 నెల మంచిగా. మరి ఇప్పుడు ఏం చెప్తున్నారు వీళ్ళు? 5 నెలలు అయింది. ఏం చెప్తున్నారు వీళ్ళు? వాళ్ళు ఒప్పుకోవట్లేదు. మొన్న ఏమో సరే తీసుకెళ్ళు, సరే 80 లక్షల దాకా మేము గవర్నమెంట్ పేపర్ మీద సైన్ చేసి 100% చెప్పిస్తామని అన్నారు. ఇప్పుడేమో 5-10 లక్షలు ఇప్పిస్తాం, ఇప్పుడు లేదని అన్నారు. మాకు 1,70,00,000 దాకా అయింది సార్. మరి అంటే ఇప్పుడు దేని వల్ల జరిగిందంట అది? ఓన్లీ జ్వరం వచ్చింది సార్. జ్వరం. నడుచుకుంటా నవ్వుకుంటూ వచ్చిండు బాబు. లివర్ పాడైపోయిందని అన్నారు. లోపల పైప్ వేసేసారు, రక్తం ఫిల్టర్ చేసారు. డ్యామేజ్ అయిపోయింది మొత్తం. డ్యామేజ్ అయిపోయినాక ఇదే హాస్పిటల్ డైరెక్ట్ ఇక్కడనే తీసుకొచ్చాం సార్. ఖాళీ ఓన్లీ జ్వరం వచ్చింది. ఇప్పుడు ఏం చెప్తున్నారు వీళ్ళు? లివర్ డ్యామేజ్ అయిపోయింది. లివర్ అయినా లంగ్స్ ఖరాబ్ అయిపోయింది. లంగ్స్ కట్ చేసి లంగ్స్ తర్వాత మళ్ళీ 2 కిడ్నీలు అయిపోయింది. 2 కిడ్నీలు గిట్ట పోయినాయి అన్నారు. మళ్ళా 3 సర్జరీలు ఒకటేసారి చేసి సార్. ఈ పక్క ఒకటి, ఈ పక్క ఒకటి, ఈ పక్క ఒకటి. అదే సార్. 1,70,00,000. న్యాయం జరిగిద్ది అంటారు. మరి పోలీసులు జరగట్లేదు సార్, న్యాయం జరగట్లేదు. మొన్న ఈసారి కూడా ఉన్నాడు, న్యాయం జరగలేదు. వాళ్ళ మాట మీద వాళ్ళే ఉండలేరు. అంటే చూడొచ్చు మరి. అంటే దీనికి సంబంధించి జ్వరం వచ్చి ఒక అబ్బాయిని, ఒక బాబుని, చిన్న బాబుని ఇందులో అడ్మిట్ చేసిన పరిస్థితి. జ్వరం వచ్చిందని జాయిన్ చేస్తే లివర్ ఖరాబ్ అయిందంటూ కూడా, లివర్ ఎక్స్చేంజ్ చేయాలంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి దాదాపు 1,50,00,000 దాకా వీళ్ళ దగ్గర పైసలు తీసుకున్న తర్వాత చనిపోవడం జరిగింది బాబు. దీనికి సంబంధించి ఎవరు కూడా దీని మీద స్పందించిన పరిస్థితి. హాస్పిటల్ యజమాని కూడా డెడ్ బాడీ టైంలో కూడా మీరు వెళ్ళండి, మేము సెటిల్ చేస్తామంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ప్రధానంగా చూడవచ్చండి, ఇక్కడ బాధితుల కుటుంబాలు కూడా ఇక్కడ హాస్పిటల్ మీద దాడికి దిగడం జరిగింది. దీనికి సంబంధించి అంటే ఇటు పోలీసులు కూడా దీని మీద అంటే సో చూడొచ్చు. అంటే బాధితుల కుటుంబాలు కూడా అదే హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడించడానికి ట్రై చేస్తున్నారు. కానీ హాస్పిటల్ యాజమాన్యం దీనికి సంబంధించి ఎక్కడా కూడా స్పందించిన పరిస్థితి. అలాగే సెక్యూరిటీని పెట్టి వీళ్ళని ఎల్లగొట్టే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. సో బాధితుల కుటుంబం మాకు న్యాయం జరిగేదాకా కూడా ఇక్కడ నుంచి కదలమంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అమ్మ, ఏం జరిగింది అసలు? అంటే ఏం జరిగిందమ్మా? ఏం జరిగింది? మేము మా బాబు 6 రోజులు అయింది చనిపోతే ఆ రోజు ఏం మాట్లాడారు. 14 సంవత్సరాలు. ఏ కంప్లైంట్ మీద తీసుకొచ్చారు ఇక్కడికి? మాకు ఓన్లీ ఫీవరే వస్తుందని చెప్పారు. జ్వరం వచ్చిందని అంతే అని అక్కడ నుంచి మా హాస్పిటల్ అక్కడ కొంపల్ నుంచి ఇక్కడికి తేవడం జరిగింది. తీసుకొచ్చారు. తర్వాత లివర్ ప్రాబ్లం అన్నారు, లివర్ ట్రాన్స్ఫర్ చేశారు. దాని తర్వాత దుంపలో సీమ అనడము, అది ఒక్కొక్కటి పెరుగుతుంది కానీ ఒక్కొక్కటి తగ్గుతలేదు. ఒక్కొక్కటి పెరుగుతుంది, వాడు చూడడము చూస్తలేడా మాకేం లేదు. ఒక్కొక్కటి అనేది పెరుగుతూనే ఉంది. వాడు ఏం చెప్తున్నాడో, మా తమ్మునికి ఏం చేసిండో మాకు ఏది తెలియదు. మేము వస్తున్నాము, వచ్చి బయట వచ్చి ఇప్పుడు మీతో ఎలా మాట్లాడుతున్నాము అలానే మాట్లాడి బయటికి వెళ్ళిపోయాము. అంతవరకు దాకా మాకు ఏం తెలియదు. మొత్తము పానం పోయినాక చనిపోయే వరకు మాకు చనిపోయిందనే చెప్పారు. తర్వాతనే చూపించారు. అది కూడా హాస్పిటల్లో కాదు, మేము చనిపోయేదాకా చూపిలే, మాకు చూపించలేరు. మా తమ్ముడు మా మరదలే ఇద్దరే వెళ్ళారు. వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరే వెళ్ళాలి. మంది మా సొంటోళ్ళు ఎవరైనా వస్తే మాకు అసలుకి లోపల ఆలవలేదు. ఎన్ని రోజులైంది చనిపోయి? ఎన్ని రోజులైంది? చనిపోయి 4 రోజులు అయింది. 4 రోజులైంది. అప్పుడు మరి వీళ్ళు అడిగిర్రా మరి ఎట్లా జరిగింది ఇదంతా కూడా? మరి జ్వరంతో జ్వరంతోనే చెప్పాము. ఆ రోజు కూడా జాయిన్ చేసి మరి చనిపోవడం ఎలా జరిగిందని అడిగారు. ఆ రోజు 3 ఆపరేషన్లు చేశాడు ఆయన. 3 ఆపరేషన్ ఎట్లా చేశారు? 3 ఆపరేషన్ అది ఎట్లా చేసినా మేము, నువ్వు చెప్పావు మేము సరే నీకు ఎట్లా కుదిరితే అట్లా చేయన్నాము. మా బాబు బతకాలని అన్నాము. నువ్వు బతికిస్తా అంటేనే మేము నీకు అప్ప చెప్పినాము.
అప్పచెప్పినప్పుడు ఎంత కట్టిర్రు ఇప్పుడు ఫీజు ఎంత కట్టారు మీరు? 1.5 కట్టినాం. 1.5. ఇప్పుడు ఆయనకు వాళ్ళ తండ్రికి ఇల్లు కూడా లేదు, రోడ్డు మీద పండుకోవాలి ఇప్పుడు ప్రస్తుతానికి. ఆ పొజిషన్ లో ఉన్నాడు. ఇక్కడ కూడా పానం వదిలేనికి ఉన్నాడు. మరి ఇప్పుడు ఎల్లగొడుతురుగా మిమ్మల్ని అందరిని ఎల్లగొడుతురు. ఎలా పడుతుంటా ఇప్పుడు మాట్లాడదామని వెళ్ళిపోతానికి రాలేదు కదా మేము. మాకు వాడుకున్నాడుగా వీధిగా మేము వాడుకోలేము. మమ్మల్ని ఎట్లా కొట్టిండో మా పూరని 6 నెలలు నైట్ పగలు పెట్టుకుంటే సంవత్సరం రోజులకు ఆపరేషన్ చేసినాక 10 రోజులకు నడిచిన అబ్బాయికి రేపు మా డిశ్చార్జ్ చేస్తాను నువ్వు మళ్ళీ 3 ఆపరేషన్ ఎట్లా చేసినావు? ఒకటేసారి 3 ఆపరేషన్ చేసిరా? ఆపరేషన్లు చేసి ఇలా మా పూరని కాకుండా చేసినావు. తీసుకోపో, అదే రాత్రి తీసుకోపో అంటే ఏడు తీసుకోపోవాలి. మరి మీ పర్మిషన్ అడగలేదా? ఆపరేషన్ చేసేటప్పుడు అంటే కాదు, ఏం కాదు, కొంచెం సీమ్ లాక్ వచ్చింది తీసేస్తామని చెప్పిరంట. సరే సీమ్ తీసేస్తారు కదా, మా బాబు మాకన్నా దక్కుతాడేమో అని మేము అనుకున్నాము. కానీ సడన్గా మీరు 3 ఆపరేషన్లు చేసి మళ్ళీ అర్ధగంట టైంలోనే చనిపోయిన బాబుని అదే నైట్ తీసుకోపోమంటే ఏడు తీసుకోవాలి. మేము మేడ్చల్ అవతల మాకు మరి ఇప్పుడు ఏమడుగు మెయిన్ డిమాండ్ చేస్తున్నారు మీరు? ఆ పైసలు 1.5 మేము పెట్టినాం. 6 నెలల నుంచి హాస్పిటల్ 6 నెలలకు ఒక మాట మాతోటి మా ప్లాన్ మాకు చూపించలే. మేము వచ్చినా గానీ అంత దూరం నుంచి కిరాయి పెట్టుకొని వచ్చినా గానీ మా బాబుకు మాకు చూపించలేరు. ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ మీరు? ఉదయం నుంచి ఉన్నారు. పొద్దుగాల నుంచి ఉన్నాం. మరి ఎవరైనా మాట్లాడారా హాస్పిటల్ యాజమాన్యం? వాళ్ళతోటి మాట్లాడినాము. గంట టైం ఇచ్చిర్రు మాకు. గంట టైం తర్వాత రర్రి అని చెప్పారు. గంట టైం ఇచ్చినాము. ఆ తర్వాత పోతేనేమో కొట్టిరిగా కొట్టిర్రు. ఎందుకు అట్లా లోపలికి రావద్దు అని సెక్యూరిటీ వాళ్ళు కలిసి అందరు కొట్టిరు. సెక్యూరిటీ వాళ్ళు గిట్ట కొట్టిరు. ఎందుకు కొడతారు అట్లా? బాగా పలిచిరు కదా, లోపల తీసుకెళ్లిరు. ఆడలు చూస్తలేరు, నెత్తంటేలు పట్టి వీక్తురు. వాళ్ళకి అట్లా కదమ్మా, ఇప్పుడు లేడీస్ మీద ఎట్లా చేసుకుంటారు? అంటే సడన్గా లోపల వాళ్ళు పిలిచిరు. మేము పోయినాము. పోగానే సెక్యూరిటీ వాళ్ళు అమ్మ కొంచెం బయటికి రమ్మని చెప్పాలి. నువ్వు సార్వే కదా, నువ్వు ఆపరేషన్ చేస్తావే కదా, డాక్టర్వే కదా. అవునమ్మా పద్ధతిగా మాట్లాడతాము అని చెప్పాలి కదా. చెప్పలేవు. సెక్యూరిటీ వాళ్ళని చెప్తేవి ఎటు పడితే వాళ్ళు గుంజురు. ఆ డాక్టర్ గారు కొట్టాడు డైరెక్ట్ ఆడు బట్టి గుంజండి. మాకు ఇక్కడ చేయి మరల పడ్డది. నెత్తంటికెళ్ళి పట్టి కూర్చున్నారు ఆడలకు. అంత ఘోరంగా ప్రవర్తించడం వీళ్ళు డాక్టర్లేనా మరి? ఇలా డాక్టర్లా మరి ఈ హాస్పిటల్ ఎందుకు ఉంది? రోబో హాస్పిటల్, రెంబో హాస్పిటల్ ఇది బంద్ చేస్తేనే మంచిది. ఇది మూసేయాలా, లేకపోతే కాదంటే మేము పల్లగొట్టిపోతాం. అంతే. ఇప్పుడైతే పైసలు ఇవ్వాలి. మీ పైసలు 1.5 మా పైసలు ఇవ్వాలి, లేకపోతే మా కొడుకుకి ఇవ్వాలి. 1.5 ఇవ్వాలి, మా కొడుకుకి ఇవ్వాలి. అంతే మేము చేసే డిమాండ్ ఇది. 1.5 ఇవ్వాలి అంత. మాకు అంతగానే కాదు. ఇంత ఘోరంగా కొట్టుడు అంటే వాళ్ళు కరెక్టేనా? అది అదే మనుషులు కాదు, డాక్టర్లు గారు వాళ్ళు పిచ్చారు. వాళ్ళకు ఇది సెన్స్ లేదు. వాళ్ళకు ఇంకా చాలా బాగుంది లేదనే కదా. మరి ఇప్పుడు మరి మీకు న్యాయం జరిగిద్దంటావా? ఇప్పుడేమో మా వాళ్ళు వెళ్ళారు, మళ్ళీ అక్కడ ఏం పోలీసులు ఎల్లగొడతారు మిమ్మల్ని. అదే వాళ్ళు మాట్లాడతాము. చుట్టూ తిరిగి ఎవరు ఏమైందమ్మా అని గిట్ట అడగలేరు. ఇప్పుడు వచ్చి వెళ్ళండి అమ్మా వెళ్ళండి అంటే మా బాధ మీకు తెలుసా? మీరు ఇప్పుడు వచ్చారు ఏమైందమ్మా వాళ్ళు అంటారు. మీరు ఊకోరమ్మా అంటే మా బాధ మీకు తెలుసా? తెలీదు కదా. ఈ పోలీసు వాళ్ళకి తెలుసా? తెల్ల కాదం మీద నల్ల గీత గేయంగానే అయిపోతుందా? అవ్వదుగా. ఎక్కడ మీరేం వెళ్తదా న్యాయం అది? చేస్తారు? పోలీసు వాళ్ళు ఏం న్యాయం చేస్తారు? ఈడంగా ఆడంగా సందులకించి ఫోన్లు చేసుకుంటా ఈడంగా వస్తుండు ఆడంగా వస్తారు. పైసలు దొబ్బాలా? ఇప్పుడు వస్తాడు సారు ఏం న్యాయం మాట్లాడతారంటే న్యాయం మేము మాట్లాడతాము. బరాబర్ మా కొడుకు చనిపోయాడు 1.5 పెట్టినాము. ఇవ్వాలా? పైసలు ఇవ్వాలా? ఎవరెవరికో అప్పులు తెచ్చిన ఇయ్యాలా వద్దా మేము? లేకపోతే వాడన్నా రావాలి, వానికి తొవ్వి ఈడ పొంద పెట్టుకోతాం, వానికి పొంద ఈడ పెడతాను. మన పెళ్ళ మిండండా అన్ని పైసలు ఎక్కడి తెచ్చిండు మరి గరిపోవడం తెలీదు. గరిపోల దగ్గర ఎట్లా తిన్నవరా నువ్వు? మేము లంబడాలము. చూడొచ్చు. అంటే దీనికి సంబంధించి 6 నెలల క్రితం ఒక జ్వరంతో జాయిన్ చేసిరు ఒక బాబుని. మరి ఆ బాబుకి ఏదో ఒక ట్రీట్మెంట్, రకరకాల జబ్బులు, నిమ్ము పట్టిందని, లివర్ దెబ్బతిందంటూ కూడా వీళ్ళు రకరకాల ట్రీట్మెంట్ చేయడం జరిగింది. అలాగే ఒకటే రోజు ఒక నీరు పట్టింది, నీరు తీయాలని కూడా ఒకటే రోజు 3 ఆపరేషన్లు ఆ బాబుకి చేయడం జరిగింది. అతను ఏదైతే ఆపరేషన్ వికటించింది అనుకోవాలా లేదంటే ఏంటో ఆయన చనిపోవడం జరిగింది ఆ బాబు కూడా. దీనికి సంబంధించి ఇప్పటికే 6 నెలలుగా వాళ్ళు 1.5 ఇక్కడ ఖర్చు పెట్టడం పరిస్థితి. మరి బాబు చనిపోయిన తర్వాత అడుగుదామని వస్తే కొడుతున్న పరిస్థితి కూడా ఉంది ఇక్కడ. మరి ఇది హాస్పిటలా లేకపోతే డాక్టర్లు ఉన్నారా లేకపోతే ఎవరున్నారు ఇక్కడ? వీళ్ళ ఇది హాస్పిటల్ అంటారా? ప్రజలు అంతా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. వాళ్ళు వచ్చి కొట్లాడుతున్నారు. చిన్న బాబును కోల్పోయిన పరిస్థితి. వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు? 1.5 రూపాయలు అంటే ఎక్కడి నుంచి తెచ్చిన పరిస్థితి? వాళ్ళు సెక్యూరిటీ ఎల్లగొడుతున్నారు, పోలీసులు పెట్టారు, ఎల్లగొడుతున్నారు.
ఇది నడుస్తా ఉంటది, వీళ్ళని నిలగొడతారు, ఇది ఇట్లానే పోతది. ఇక ఎవరితో మాట్లాడరు ఇలా. ఎవరో ఒక నలుగురు లోపల తీసుకెళ్లారు, వాళ్ళు ఏం చెప్తారో ఇక ఆ రోజు కూడా డెడ్ బాడీ ఉన్న రోజు కూడా వాళ్ళు మేము సెటిల్ చేస్తామని చెప్పిన పరిస్థితి, పోలీసులే హామీ ఇచ్చిన పరిస్థితి వాళ్ళకి. మరి ఇప్పుడు ఎవరు రియాక్ట్ అవుతారు దీని మీద? చూడొచ్చు సెక్యూరిటీలు కూడా ఎంత ఘోరమైన పరిస్థితి చూడొచ్చు. వీళ్ళందరినీ కూడా కొట్టే ప్రయత్నం కూడా చేశారు, లేడీస్ అని కూడా చూడకుండా కొట్టే ప్రయత్నం చేసిరు వాళ్ళు. మరి దీనికి ఎట్లా సమాధానం చెప్తారు? ఎవరు సమాధానం చెప్తారు మరి? ఒక పోలీసుని నమ్ముకునే కదా వీళ్ళందరూ ఈడ ఇంత ఏదో న్యాయం జరిగిద్దనే కదా వీళ్ళు ఈడ దాకా వచ్చింది. మరి ఉదయం నుంచి వాళ్ళతో మాట్లాడిన ప్రయత్నం కూడా లేదు, వెళితే కొడుతున్నారని కూడా వాళ్ళు చెప్తున్నారు. మరి ఏదైనా కూడా వాళ్ళకి న్యాయం చేయాలనేది కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఈడ నుంచి కదిలే ప్రసక్తే లేదు, మా కొడుకునైనా ఇవ్వాలి, లేదా మాకు ఏదైతే డబ్బు ఖర్చు పెట్టినామో డబ్బు అయినా మాకు తెచ్చి ఇవ్వాలని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే చేస్తున్నాం. దీనికి సంబంధించి ఖచ్చితంగా ఇక్కడ న్యాయం జరిగే వరకు కూడా మేము కూడా కదిలే ప్రసక్తే లేదని కూడా చెప్తున్నాం. దీనికి సంబంధించి చూద్దాం ఇక్కడ ఎవరు రియాక్ట్ అవుతారు, ఏది పోలీసుల పరిస్థితి ఎట్లా ఉంటది, ఇక్కడ సెక్యూరిటీ యాజమాన్యం ఇవన్నీ మాట్లాడదాం, ఏం చేద్దాం, ఎట్లాంటి అప్డేట్స్ వస్తాయి. బై లోపలికి వెళ్ళారు నలుగురు, అయితే చూద్దాం ఎట్లాంటి అప్డేట్ వస్తుందో వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి పరిస్థితి ఏంది ఇక్కడ? ఎంతమంది చనిపోయింటారు? దాదాపు మేము వచ్చినప్పటి నుంచి రోజు ఒకరు ఏడ్చుకుంటా వెళ్తున్నారు. మా రోజు పిల్లలే, అందరూ పిల్లలే, అందరు పిల్లలే పాపం. పెద్దలే ఒక టాబ్లెట్ దొరికాయి ఇంట్లో. మీకేమవుతారు? బాబా తమ్ముని కొడుకు, మా తమ్ముని కొడుకు. మరి ఏంది ఆయన సిచ్యువేషన్ ఏంటంటే ఆపరేషన్లు ఎందుకు ఒక రోజే 3 చేయడమే? చెప్పిర్రా పర్మిషన్ అడిగి? పర్మిషన్ అంటే మీ బాబు బతుకుతాడు అని అన్నారు. అంటే మాతో సైన్ చేయించుకున్నారు. సైన్ అది చేయించుకున్నా. అసలు ఎందుకు చనిపోయినట్టు మరి డిక్లేర్ చేయలేదా? చేసాము కానీ కాకపోతే సర్జరీ చేస్తాము ఆయన బతుకుతాడు అని అన్నారు. అయితే సరే అని మేము సైన్ చేసేసాము. మరి ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు? కనీసం మార్నింగ్ లోపలికి వెళ్ళడానికి ట్రై చేసారు కదా మీరు. ₹100 ఇస్తాము, మా బాబుకు బతుకన్న ఇవ్వండి, లేకపోతే మా బాబు కట్టిన డబ్బులు మాకు రిటర్న్ ఇవ్వండి. మేము ఎక్కువ ఏం డిమాండ్ చేయట్లేదు, మా డబ్బులు మేము కట్టిన డబ్బులు మాకు రిటర్న్ ఇవ్వండి అని అన్నారు. మరి ఇప్పుడు లోపలికి వెళ్ళి మార్నింగ్ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించారు కదా, మరి కొట్టిరంటగా మిమ్మల్ని? కొట్టిరు. ఎందుకండి దాడి? ఇక్కడ ఎక్స్ట్రా వాచ్మెన్ పెట్టించుకొని మాకు రానియకుండా, లేడీస్ వాళ్ళని బాత్రూమ్ లోపల పోనీయకుండా, మాకు టిఫిన్ కు పోనీయకుండా. లేడీస్ మీద చేసుకుంటూ కరెక్ట్ పెద్ద గొడవ అయిపోయింది. లేడీస్ మీద కూడా చేతులు వేసుకున్నారు. లేడీస్ మాకు కూడా బాగానే గుద్దురు కానీ లేడీస్ మేము చూపెట్టలేక. మేము పొద్దుగాల 10:30కు వచ్చినాము. అప్పులో మాకు అడిగి నా ఇంటి ముంగట కూర్చుంటారు. ఇల్లు అమ్ముకున్నా, జాగా అమ్ముకున్నా, ఏం లేదు, అప్పు తెచ్చినా కదా. ఇక అప్పులో వచ్చి కూర్చుంటే ఏమన్నా నాకు నా పైసలు నేనా ఆడుకొచ్చి చనిపోయిన బాబు మనవాడు నా మన్మన్కి పెట్టేసిన ట్రీట్మెంట్ 4 ఆపరేషన్ చేసిండు లంజ కొడుకు. ఏం లేదు బేమారి. ఇగో చేస్తా, మంచిగా అవుతాడు అని చేసి 4 ఇగో ఈడ అని చేసి పేగులు నరికేసిండు. పేగులు నరికేసి 10 రోజులు ఉపాసం, 10 రోజుల దాకా మాకు చెప్పలేవాడు. చిన్న బాబుని 10 రోజుల తర్వాత నీ బాబు పోయిందని చెప్పి 10 రోజులకు అది మాట్లాడుకుంటా యాసింగా ఏమో పెడతారు కదా సార్, మాట్లాడుకుంటా పెట్టేసి ఆ యాసింగ్ పెట్టేసినాం, యాభై అది పెట్టేసినాం, ఇది పెట్టేసినాం అని ₹1.5 రూపాయలు. ₹1 నాకు తిందామంటే లేదు, అప్పు కడతామంటే లేదు. ఇంటి ముంగట కూర్చుర్రు సార్ అప్పులోళ్ళు. నాకు లోపల వెళ్తా నా బిడ్డ కొట్టిరు, ఈ దెబ్బ నిండా కొట్టిర్రు, దెబ్బ అని. అదే డాక్టర్ వాళ్ళకు వాచ్మెన్ వాళ్ళకు వాళ్ళ ఉన్నోళ్ళకు నేర్పించి వాడు ఏమో జాగున్నాడు. అట్లా బాగా కొట్టేసిండు మాకు అందరికి. మరి పైసలు ఇవ్వాలి మాకు సార్, పైసలు ఇవ్వాలి, అప్పు కట్టాలి కదా. నేను బాబు లేకుంటే పోము, పైసలు ఇస్తేనే పోతాం. బాబు పోయాడు, మాకు రూపాయలు ఇవ్వాలి, ₹4 నాకు ఇవ్వాలి, నా పైసలు నాకు ఇవ్వాలి సార్. బాబు కూడా కావాలి, ఆ పైసలు కూడా కావాలి. ఆ బాబుకి తెస్తారు ఆయన తేమను, బాబుకు పైసలు. నడిచి వచ్చిండు సార్ బాబు, నా బాబు నడిచి వచ్చిండు, నా మన్మాడు నడిచి వచ్చిన పిల్లగానికి సాగొట్టి మూట కట్టి తోలిండు. నాతోటి కాదని అనేసేయాలి, పంపించేయాలి.
నీవేమో నాతోటి అయితే నడిపించి పంపుతా అని అన్నావు. మాట్లాడడానికైనా ట్రై చేస్తున్నారా లోపల వాళ్ళు? చేస్తుర్రేమో సార్, మరి కొంచెం చెప్పాలి కదా ఒకసారి ఆయన. మాట్లాడమంటే మాట్లాడు కానీ నీతోటి గంట సేపు అయినా ఎక్కడ కూర్చున్నారు సార్? పేదవాళ్ళకు ఒక న్యాయం కాదు సార్. సార్ మాకు న్యాయం చేయండి. మీరే సార్ ఈ 2024 లో కూడా కులాన్ని ద్వేషిస్తూ ఇప్పటికీ తిడుతున్నారు. మేము ఎవరికి ఇబ్బంది పెట్టట్లేదు సార్. మేము ఎవరికి ఇప్పటి వరకు ఇబ్బంది పెట్టలేదు సార్. సంతోషం, మీరు న్యాయం చేయండి సార్. ఎవరికి ఇబ్బంది కలిగించలేదు సార్. ఓకే సార్, మీరు ఎక్కడైనా సరే. మీరు మీడియా వాళ్ళకి కొట్టండి సార్. మీడియా వాళ్ళకి కొట్టండి. నేను మాట్లాడుతా సార్, వెంకటరెడ్డి సార్, నేను మాట్లాడుతా. నేను ఒక్క మాట్లాడుతా, ఎక్కువే మాట్లాడాలి. మేము ఎందుకు వచ్చినాం? బాధితులు హాస్పిటల్ కారణం వినరా? దానికి సిద్ధంగా లేరా? అంటే కారణం అది ఎట్లా పట్టుకో. సార్ అది కాదు, మీకెందుకు పెడతారు సార్? అది కాదు, మీకు పెట్టట్లే కదా సార్. ఒక నిమిషం. ఆయనకి ఎట్లా పెడతాం మనం పెట్టంగా. గవర్నమెంట్ జైలు పెట్టారు సార్. అది ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన సాధ్యమైతే చేసుకుంటారు, లేకుంటే వీళ్ళెవరు సార్? గవర్నమెంట్ 80 లక్షలు అనేది అసలు 80 లక్షలు అనేది చీటింగ్ సార్. అది 80 లక్షలు అనేది చీటింగ్. అదే విషయం ఆయన ఫాదర్